आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी में सुधीर बाबू IGP रूपेश SP जिला के हमरा बातचीत करते हुए कहा कि SB ऑर्गेनिक्स हथनूरा मंडल के चंदापुर में रिएक्टर के फट पड़ने से 6 अफराद हलाक हो गए और 17 अफराद जख्मी हो गए। इस खुसूस में पुलिस तहकीकात कर रही है और वो खुद भी वहां का दौरा कर चुके हैं। సో ఇది చాలా సీరియస్ గా ఇన్సిడెంట్ కాబట్టి ఒక ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ని ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తున్నాం. అక్కడ లోకల్ డిఎస్పీ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. FSL టీమ్స్ విజిట్ చేసి వాళ్ళ సహకారంతో ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇది ఎలాంటి మెకానిజం ఉంది, వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకుంటున్నారు, ఇటువంటి హైలీ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి ఉన్నప్పుడు సేఫ్ గార్డ్స్ ఏముండాలి, కార్మికుల పట్ల వాళ్ళు ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, అటువంటి ఆస్పెక్ట్స్ కూడా మేము ఇన్వెస్టిగేషన్లో చూస్తాం. ప్రస్తుతం అయితే ప్రజలు ఏమీ దీని విషయంలో ఇంకా వరీ కానవసరం లేదు. ప్రాపర్గా అది కంట్రోల్ అయింది. ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకేమేమి దాని ఇనిషియేటివ్ తీసుకోవాలో వాటి చేస్తాం. టోటల్ ఎంతమంది కార్మికులు సార్? ఎంతమంది కార్మికులు అంటే టోటల్గా ఇప్పుడు 17 మంది గాయపడ్డ ఉన్నారు, 6 చనిపోయారు. ప్లాంట్ హెడ్ కూడా రవి శర్మ గారు కూడా అందులో అన్ఫార్చునేట్లీ ఆల్సో డైడ్ ఇన్ ఎక్స్పోజింగ్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. సేఫ్టీ మెజర్స్ పైన వీళ్ళకి నోటీసులు ఏమైనా ఇచ్చారు సార్? ఇచ్చాము. తర్వాత వాళ్ళు ఏమేమి మెకానిజం ఉంది అనేది కూడా మేము ఇన్వెస్టిగేషన్లో దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాము. మీకు ఇందాక నేను వివరించాను. సో దానిలో మా ఇన్వెస్టిగేషన్ అది కూడా ఒక భాగం అవుతుంది. అందుకోసమే ఎక్స్పర్ట్స్ని కూడా మేము అసిస్ట్ చేసి తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాం. దానికి ఎస్పీ గారు పర్సనల్గా మానిటర్ చేస్తారు. డిఎస్పీ ర్యాంక్ అధికారిని పట్టంచెరు డిఎస్పీ గారిని దానికి ఐఓగా ఉంచుతున్నాం. ఇది చాలా FSL మానిటర్డ్ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది కాబట్టి ఎక్స్పర్ట్స్ ఎప్పుడు కూడా మాకు ఒపీనియన్ ఇస్తారు. లోకల్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు